బలగం వేణు దర్శకత్వంలో రాబోతున్న ఎల్లమ్మ సినిమా గురించి ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంది. ముఖ్యంగా ఈ సినిమా హీరో విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నిజానికి దిల్ రాజు నిర్మాణంలో రానున్న ఈ సినిమాలో హీరోగా ముందు నేచురల్ స్టార్ నానిని అనుకున్నారు. కానీ నాని ఎందుకో పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. దీంతో ఎల్లమ్మ కథ నితిన్ దగ్గర వెళ్ళింది. ఆల్మోస్ట్ నితిన్ ఫైనల్ అయినట్టుగా మేకర్స్ సైడ్ నుంచి వినిపించింది. కానీ నితిన్ తమ్ముడు సినిమా ఫ్లాప్ ఎల్లమ్మ నుంచి తప్పుకునేలా చేసింది. ఇక అప్పటి నుంచి రోజుకో హీరో చుట్టూ ఎల్లమ్మ కథ తిరుగుతూనే ఉంది. మధ్యలో తమిళ్ హీరో కార్తీ పేరు కూడా వినిపించింది. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ అయితే ఆల్మోస్ట్ ఫిక్స్ అన్నారు. కానీ వీళ్ళిద్దరినీ కాదని దేవిశ్రీ ప్రసాద్ ఫైనల్ అయినట్టుగా వార్తలు వచ్చాయి. ఎప్పటి నుంచో హీరోగా ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్న దేవి ఎల్లమ్మతో గ్రాండ్ ఎంట్రీకి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడమే లేట్ అని అన్నారు. కానీ ఇప్పుడు మరో న్యూస్ వైరల్ అవుతుంది. ఎల్లమ్మ కోసం దేవిశ్రీ ప్రసాద్ ని అనుకున్నది నిజమే, కానీ అది హీరోగా కాదట, సంగీత దర్శకుడుగా అని దేవిని అప్రోచ్ అయినట్టుగా చెబుతున్నారు. లేదంటే ఆయనే హీరోగా సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తాడా అనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఎల్లమ్మ ప్రాజెక్ట్ దేవి దగ్గరకు వచ్చి ఆగింది. అయితే ఒకవేళ దేవి ఈ సినిమాలో నటించకపోతే హీరో ఎవరనేది ఆసక్తికరంగా మారింది. కానీ హీరోయిన్ గా మాత్రం కీర్తి సురేష్ దాదాపుగా లాక్ అయినట్టుగా టాక్.